హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌ని చూపిస్తానండి. అది ఏంటంటే మసాలా షికంజీ డ్రింక్. ఇది ఇంట్లో వాళ్ళు బయట ఎండకి తిరిగొచ్చినప్పుడు ఇలా చేసి ఒక్క గ్లాస్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి నీరసం అంతా పోయి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ అనే కాదండి, డిటాక్సిఫై డ్రింక్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఒక 300 ఎంఎల్ వాటర్ని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ షుగర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో ఈ షుగర్ని మొత్తం మిక్స్ చేసేసుకొని కరిగించుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ని తీసి ఒక పక్కన పెట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంటే దాంట్లో క్లీన్ చేసుకున్న పుదీనాని కొద్దిగా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. మీ దగ్గర రోలు లేకపోతే పప్పు గుత్తితో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు దంచుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేసి ఈ గిన్నెలో వేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం కచ్చపచ్చగా దంచుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని కరిగించుకున్న వాటర్ని వేసేసుకోండి. షుగర్ వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే గ్లాస్తో ఇంకొక 300 ఎంఎల్ వాటర్ని వేసుకోండి. నార్మల్ వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ షుగర్ని ఎందుకు యూజ్ చేశానంటే లెమన్లో ఉన్న పులుపుని బ్యాలెన్స్ చేయడానికి షుగర్ యూజ్ చేశానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కానీ లేదంటే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కానీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ లెమన్ని కట్ చేసుకొని అందులో సీడ్స్ని రిమూవ్ చేసేసి ఇందులో స్క్వీజ్ చేసుకోండి. స్క్వీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లదనం కోసం ఒక 5-6 ఐస్ ముక్కల్ని వేసుకోండి. మీకు ఐస్ క్యూబ్స్ రెడీగా లేకపోతే ఈ వాటర్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాతైనా తాగండి. మసాలా షికంజీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారు కదా మీరు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.